టాలీవుడ్ లో తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సినిమాలకు అందించే ప్రతిష్టాత్మకమైన 70వ ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ 2026 వేడుకకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 21న అట్టహాసంగా జరగనున్న ఈ వేడుక కోసం 2024లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సౌత్ ఇండియన్ చిత్రాల నామినేషన్ల జాబితా విడుదలైంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పుష్ప 2, కల్కి 2898 ఏడి, హనుమాన్ వంటి భారీ చిత్రాలతో పాటు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు సైతం అవార్డుల రేస్ లో నిలవడంతో ఈసారి విజేతలు ఎవరనేది ఉత్కంఠంగా మారింది. ఇక ఈసారి ఉత్తమ చిత్రం నామినేషన్స్ లో కల్కి 2898 ఏడి, పుష్ప ది రూల్, కమిటీ కుర్రోళ్ళు, లక్కీ భాస్కర్, 35 చిన్న కథ కాదు, హనుమాన్. ఇక ఉత్తమ దర్శకుడు నామినేషన్స్ లో నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడి, సుకుమార్ పుష్ప ది రూల్, యాదవ్ వంశీ కమిటీ కుర్రోళ్ళు, వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్, నందకిషోర్ 35 చిన్న కథ కాదు, ప్రశాంత్ వర్మ హనుమాన్. అలాగే ఉత్తమ నటుడు నామినేషన్స్ లో అల్లు అర్జున్ పుష్ప ది రూల్, ఎన్టీఆర్ దేవరా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, నాని సరిపోదా శనివారం, తేజ సజ్జా హనుమాన్, సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్. అలాగే ఉత్తమ నటి నివేదా థామస్ 35 చిన్న కథ కాదు, రష్మిక మందన పుష్ప ది రూల్, అనుపమ పరమేశ్వర్ టిల్లు స్క్వేర్, ఆశికా రంగనాథ్ నా సామిరంగా, మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్, ప్రియాంక మోహన్ సరిపోదా శనివారం. ఇక ఉత్తమ సహాయ నటుడు అమితాబ్ బచ్చన్ కల్కి, సత్య మత్తు వదలరాటు, వినయ్ రాయ్ హనుమాన్, ధనుంజయ్ జీబ్రా, ఎస్జే సూర్య సరిపోదా శనివారం, ఫహద్ ఫాజిల్ పుష్ప 2. అలాగే ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, అలాగే అంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఫరియా అబ్దుల్లా మత్తు వదలరాటు, వరలక్ష్మి శరత్ కుమార్ హనుమాన్, శ్రద్ధ శ్రీనాథ్ మెకానిక్ రాకీ, రాశి సింగ్ ప్రసన్న వదనం.